అందరికీ నమస్తే అండి. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు కూడా ప్రస్తుతం కూటమిగా జతగట్టి ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. సో ముగ్గురు ఒకే పక్షం, ముగ్గురు కూడా అధికార పక్షమే. ఇక్కడ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అంటే అవి ఖచ్చితంగా తీవ్రంగానే భావించాలి. వైసీపీ వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తే రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయచ్చు. కానీ ఒకే పక్షంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే, సంచలనమే. అది సాక్షాత్తు ఏ మీడియా ముందో లేదంటే నియోజకవర్గంలో ఆఫ్ ది రికార్డులోనో లేదంటే ఏదైనా కార్యకర్తల సమావేశంలోనో ఆ ఎమ్మెల్యే చెప్తే దానికి ఒక రకమైన ప్రయారిటీ ఉంటుంది. కానీ అసెంబ్లీలో సాక్షాత్తు చట్టసభలో ఆ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే మీద ఆరోపణ చేశారు అంటే అది ఆన్ రికార్డెడ్. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు, ఎన్ఏఆర్ అంటారు, ఈశ్వర్రావు గారు తన పక్క నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో విందాం. విన్న తర్వాత ఈ విషయం ఏంటనేది నేను చెప్తా. ఏంటంటే 4వ తేదీన ఎమ్మెల్యేలు అయితే ఉదయం 5వ తేదీ ఉదయం 10 గంటలకల్లా మైన్స్ డీడీ గారు వైఎస్ఆర్సీపీ లీడర్కి ఒక క్వారీని శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇంకా అప్పటికి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది అధ్యక్ష. జీకే ఇన్ఫ్రా అని అతనికి క్వారీ అలాట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. అది ఉదయం కొన్ని గంటల లోపే. దీన్ని మన కూటమి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష. వ్యతిరేకించి ఆ క్వారీ తవ్వకాన్ని నిలిపివేస్తున్నారు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో చేయమని. అక్కడ లాండర్ ప్రాబ్లం రావడంతో లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ పరిస్థితిని కలెక్టర్ గారికి వివరించి కలెక్టర్ గారు కూడా అనుమతితో క్వారీని ఆపమన్నా కానీ ఆపన దుస్థితి అధ్యక్ష. దీనికి దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎంతసేపు అయినా పోరాటం చేయగలం అధ్యక్ష. కానీ మన కూటమి ఎమ్మెల్యే, నా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే దీన్ని కుమ్ము కాస్తూ ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను ఎవరికి చెప్పుకోవాల్సిన దుస్థితి అధ్యక్ష. అధ్యక్ష, గత 10 రోజులుగా నా మీద తీవ్రమైన ఆరోపణలతో పేపర్లో రాయిస్తున్నారు అధ్యక్ష, టీవీల్లో పెట్టేస్తున్నారు అధ్యక్ష. నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నానని, వాళ్ళ దగ్గర డబ్బులు అడిగానని, ఇవ్వకపోతే నేనే ఆపిస్తున్నానని ఈ మధ్య టీవీల్లో కూడా చాలామంది సోదరులు చూసింది నన్ను సభలో కూడా అడుగుతున్నారు అధ్యక్ష. అటువంటి దుస్థితి అధ్యక్ష నాది. ఈ రోజు వరకు ఆ క్వారీ రేటో కానీ ఆ ఒక్క ట్రాక్టరు గ్రావెల్ కూడా నేను ఎప్పుడూ అమ్మలేదు అధ్యక్ష. అధ్యక్ష, మనస్సాక్షిగా చెప్తున్నాను, నేను నమ్ముకున్న ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి. సో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఆయన చేసిన ప్రసంగం అది. ఆయన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కైపోయి తన నియోజకవర్గంలో గ్రావెల్ క్వారీ నడిపిస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే ఆయనకు పక్కన 3 నియోజకవర్గాలు. ఒకటి రాజం, ఇటువైపు రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గారు, ఆయన ఇటువంటి వివాదాల్లో తలదూర్చే వ్యక్తి కాదు. మరోవైపు ఇటు పక్కన ఉన్నది శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ గారు. సో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఆయన నియోజకవర్గం వరకు ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి తప్ప పక్క నియోజకవర్గంలోకి ఆయన వెళ్తున్నారు అనే ఆరోపణలు అయితే రావట్లేదు. మరో పక్క నియోజకవర్గం ఆమదాల వలస కోన రవికుమార్ గారు. కాస్త ఈయన సీనియర్ కాబట్టి ఈయన మీద ఆల్రెడీ రకరకాల ఆరోపణలు అవి ఈ మధ్య వివాదాలు వస్తున్నాయి కాబట్టి మేబీ అయితే కావచ్చేమో చూడాలి. సో ఇక్కడ ఈశ్వర్రావు గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణ ఇది. తన మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తన మీద లేనిపోని వార్తలు రాయిస్తున్నారు పత్రికల్లో అని. నిజానికి ఈశ్వర్రావు గారి మీద ఇప్పుడు కాదు, ఏడాది కిందటే ఆరోపణలు వచ్చాయి. సాక్షిలో ఒక పెద్ద వార్త కూడా వచ్చింది. ఆయన కంపెనీలను బెదిరించి ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో నిజంగానే కంపెనీలు, రియల్ ఎస్టేట్లు, ఇప్పుడు శ్రీకాకుళంని ప్లస్ ఆమదాల వలసని ఆనుకున్న ఉన్న నియోజకవర్గం ఎచ్చెర్ల హైవే పక్కన ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే ఇక్కడ ఎక్కువ జరుగుద్ది. రణస్థల మండలంలో కావచ్చు, ఎచ్చెర్లో కావచ్చు రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మంచి కమర్షియల్ సెంటర్, అలాగే కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈయన ఎమ్మెల్యే ఆయన కొత్తలోనే కంపెనీలను బెదిరించి ఫ్యాక్టరీలను బెదిరించారని ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. సాక్షిలో వార్తలు కూడా వచ్చాయి. అండ్ టీడీపీలోనే ఒక ఎమ్మెల్యే గారు ఇతని మీద ఒక ఆరోపణ చేశారు. టీడీపీలో ఒక ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే ఎకరానికి 10 లక్షలు ఇస్తేనే ఎంఆర్ఓ సంతకం పెడతాడు, లేకపోతే పెట్టడని ఇతని మీద ఆరోపణ వచ్చింది. సో అది
ఇప్పుడు కాదు, ఒక 6 నెలల కిందట వచ్చింది. ఈ 10 రోజులుగా కూడా అతని మీద కొన్ని ఆరోపణలతో వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎలా ఉందో చూడండి. ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు, అందరూ తింటున్నారు, అందరూ కరప్షన్ చేస్తున్నారు. పలానోడు ఏమీ లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. శ్రీకాకుళం జిల్లాలో కుక్కల చింపును విస్తరైపోయింది అధికార పార్టీ. యాక్చువల్లీ యాజ్ ఆఫ్ టుడే ప్రతి ఒక్కరూ ఓపెన్ బార్లా తెరిచేశారు. అయితే అధికారంలోకి రావడానికి చాలా కష్టాలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, ఆర్థికంగా నష్టపోయారు. కాబట్టి చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. పార్టీ పెద్దలు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అందులోకి ఆ జిల్లాలో ఉన్న ఒక పెద్ద ఆయన అయితే ఇతర నియోజకవర్గాల్లో కూడా వేలు కాలు అన్నీ పెట్టేస్తున్నాడు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఈయన నియోజకవర్గంలో కూడా గ్రావెల్ క్వారీ విషయంలో పక్క నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే రావడం అది కొంచెం ఇబ్బందికరమే కూటమి మధ్య. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో నాకు తెలిసిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. మన టీం ఈ నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు ఎచ్చెర్ల, ఆమదాల వలస, శ్రీకాకుళం, నరసనపేట, పాతపట్నం నుంచి అన్ని నియోజకవర్గాలు మన టీం తిరిగారు ఆ మధ్య 2 నెలల కిందట. మనం కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరుగుతున్న విషయం మీద నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను. శ్రీకాకుళం మీద, నరసనపేట మీద కూడా చేశాం. ఈ ఇష్యూ కూడా మన దృష్టిలో ఉంది, మనం అప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాం. సో ఇది నిజానికి చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళు అవినీతి కాకుండా పక్క నియోజకవర్గంలోకి కూడా వెళ్తే అది కూటమిలో డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లస్ కార్యకర్తలు వేరేలా తీసుకుంటారనమాట. మరి దీన్ని బీజేపీ అధిష్టానం ఏమైనా సీరియస్గా తీసుకొని టీడీపీ పెద్దలతో మాట్లాడుతుందా? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోనే మాట్లాడారు. సో అంతా కూడా ఆన్ రికార్డే మాట్లాడారు. ఆన్ రికార్డే ఆయన ఆరోపణ చేశారు టీడీపీ ఎమ్మెల్యే మీద. ఆయన ఏమో ఆఫ్ ద రికార్డ్ చేయలే. కాబట్టి ఇది ఖచ్చితంగా సంచలనం కిందకు వస్తుంది. దీన్ని సీఎం గారు సాల్వ్ చేయాలి. ఎలా చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.